ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి పాదాభివందనాలు. గురు భద్రాచలం అన్న సంతర్పణకి వస్తానో రానో అని చాలా కంగారు పడ్డాను. మొదట్లో రాలేని పరిస్థితిలో ఉండేది. మళ్ళీ డబ్బులు లేక కూడా మా వారు ఒక్కరే వస్తారు అట్లా అనుకున్నాను. తర్వాత మా వారు మనం ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పారు. డబ్బులు సరిపోవు అని చాలా కంగారు పడ్డాను. కానీ అమ్మవారు ఏదో దయతలిచి మాకు డబ్బులు రావడానికి సరిపోయేంత, ఖర్చులకు సరిపోయేంత వచ్చాయి. అలా వచ్చిన తర్వాత బయలుదేరాము. ముందు రోజు పొద్దున 9:30కి ఇంట్లో నుంచి బయలుదేరాము. వరంగల్‌కి వచ్చేసరికి 1 అయింది. 1కి వరంగల్‌కి ట్రైన్ ఉంది అని అక్కడికి వెళ్తే అక్కడ ట్రైన్‌లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. బస్‌కి వెళ్దామంటే చాలా మందున్నారు. పిల్లలు ఉండేసరికి మళ్ళా పిల్లలకి బస్ పడదు. అప్పటికే బస్‌లో 2, 3 సార్లు వామిటింగ్ చేసుకొని మొత్తం ఇట్లా ఓపిక లేకుండా నీరసంగా అయిపోయారు. నాకప్పుడు టెన్షన్‌గా అనిపించింది. అరే! అంత దూరం వెళ్ళాలంటే బస్‌లో చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. మళ్ళీ ఎట్లా వెళ్ళాలి అని అనుకున్నాము. తర్వాత నైట్ 8కి ట్రైన్ ఉందంటే అప్పుడు వెళ్దామా అంటే, ఆ! సరే అప్పుడే వెళ్దాము. బస్‌లో వద్దు చాలా మందున్నారు. ఎ ఎట్లయితే అట్లా ఏది అని అనుకోని నైట్ 8 వరకు వెయిట్ చేసి 8కి ట్రైన్‌కొచ్చాము. అప్పటికి రవీంద్ర గారు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడికి వచ్చారు. అందరం కలిసి వచ్చాము. వచ్చేటప్పుడు ఇగ నాకు మనసులో భయంగుండేది. ఎందుకంటే కొత్త తోవలో మళ్ళీ నైట్ టైమ్ జర్నీ ఎట్లుంటదో ఏందో అని భయపడ్డాను. తర్వాత అమ్మవారు తీసుకెళ్ళినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని మళ్ళీ ధైర్యమొచ్చింది. అట్లా అక్కడికి వచ్చేసరికి 1 అయింది. 1కి భద్రాచలంకి కాదు, ఇగ దాని పక్కన ఉండే కొత్తగూడెం దగ్గరుంటది రైల్వే స్టేషన్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఎట్లా ఎళ్ళాలి? అంత నైట్ ఎట్లా వెళ్తాం? 1 అవుతది. 1కి అక్కడ ఏముంటాయో, ఏముండయో నైటంతా ఎట్లనో ఏందో మళ్ళీ మార్నింగే స్టార్ట్ చేస్తారు వంటలు జేయడం. మళ్ళీ లేటయితే ఇబ్బంది పడాల్సొస్తది అని అనుకున్నాము. తర్వాత నైట్ 1కి అక్కడికి వెళ్ళగానే బయటికి రాగానే ఆటోలున్నాయి. అరే! ఇంత నైట్ కూడా ఆటోలున్నాయేంది అనుకున్నాను. తర్వాత ఆ నైట్‌లో గూడా చాలా మందొచ్చిర్రు. చాలా మంది ఆటోలున్నాయి. వచ్చేవాళ్ళు గూడా చాలానే ఉన్నారు భద్రాచలంకి. ఆటోలో భద్రాచలంకి చేరుకున్నాము. చేరుకునేసరికి 3 అయింది మార్నింగ్. 3కి రూమ్‌కి వెళ్ళేసి పడుకున్నాము. 4:30కి మళ్ళీ మా అమ్మగారు "లేవండమ్మా టైం అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది" అని అన్నారు. లేచి స్నానం చేసి రెడీ అయ్యాను. మా పిల్లల్ని లేపితే లేవట్లేదు. మా పాపనైతే కొట్టినా లేవట్లేదు. ఆ నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి నిద్ర లేదు. మళ్ళీ ఆహ్, నేనొక్కదాన్నే ఉండిపోయినా రూమ్‌లో ఇంకెవరు లేరు. అరే! ఇద్దరున్నారు ఎట్లా తీసుకెళ్ళాలి అని నాకు కొంచెం భయమేసింది. మళ్ళీ మా వారిని అడిగితే ఆహ్, పాపని ఇక్కడనే వాళ్ళ రూమ్‌లో పడుకోబెట్టి బాబుని తీసుకెళ్దాము అన్నట్టుగా అన్నారు. కానీ పాపను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేం గదా! అని మళ్ళీ మా రూమ్‌కి వెళ్ళి మళ్ళీ కొట్టిన. కొట్టిన తర్వాత లేచింది. లేచిన తర్వాత ఆమెకు స్నానం చేయించిన. ఇగ మా బాబు లేవట్లేదని అట్లాగే ఉంచేసి ఇగ అప్పటికే టైం అవుతుంది. 5 అయితుంది. 10 మినిట్స్ తక్కువ 5 అయింది. 5:30 వరకు స్టార్ట్ చేయాలన్నారు. ఎట్లా అని ఇగ నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇగ అప్పటికే నేను పిల్లల్ని తీసుకున్నా. మా పాపకి స్నానం చేయించి, బాబుని తీసుకొని కిందికొచ్చిన. వచ్చిన తర్వాత నాకు ఎటెళ్ళాలో తెలవదు. వచ్చేసరికి మార్నింగ్ అయింది. మా వారు ఫోను చేస్తే ఫోను కలవట్లేదు. ఆయన ఒక చోట, నేనొక చోట అయింది. ఎట్లా వెళ్ళాలి ఏంది అని రమమ్మ గారికి ఫోను చేస్తే, గుడి ముందు నుంచి ఇటు అమ్మా అని అన్నారు. అప్పటికే మా ఆయనొచ్చిర్రు. వచ్చిన తర్వాత "నువ్వెళ్ళు నేను వీళ్ళిద్దరిని తీసుకొస్తా" అనంటే మా బాబుని తీసుకున్నాడు. పాపను పట్టుకొని నేను టకటక వస్తున్నాను. మళ్ళీ పాపను కూడా తీసుకొస్తాను అని చందు గారు అన్న తర్వాత పాపని చందు గారు పట్టుకున్నారు. ఇగ నేను నడుస్తున్నాను. నడుస్తూ వెళ్ళే రూట్‌కి కాకుండా మరో రూట్‌కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన. నేను కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళేసరికి వాళ్ళు కొంచెం వెనకాలయ్యారు.
నేను వెళ్తుంటే అటు కాదు, అటు కాదు ఇటు రండి అని అన్న తర్వాత అప్పుడు వెనక్కొచ్చిని మళ్ళీ అన్నసంతర్పణ చేసే చోటుకు వెళ్ళాం. అప్పటికి 5:30 అవుతుంది అప్పటికే. గురువుగారు వచ్చారేమో ఆలస్యం అయిపోయింది అని భయమేసింది మొదట్లో. మళ్ళీ ఏమైనా శిక్షలు గిట్ల పడాల్సొస్తుందేమో అని కంగారు పడ్డాను. కానీ అప్పటికి టెంట్ ఏమీ లేదు. అప్పుడు మీరొచ్చారు. మేమక్కడికి వెళ్ళడం, మీరు రావడం అప్పుడే అయింది. అప్పుడు హమ్మయ్య! పర్లేదులెండి. ఒక 5, 10 నిమిషాలు లేట్ అయినా ఎలాంటి ఇబ్బంది కలగలేదు దేవుడా అనుకున్నాను. తర్వాత టెంట్ ఏసిన తర్వాత అమ్మవారి ఫోటో గిలా పెట్టి అక్కడ అమ్మవారికి ముందు బెల్లం నైవేద్యంగా పెట్టడం. నేను ఇప్పుడు మూడో అన్నసంతర్పణకొస్తున్నాను. అప్పటినుంచి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత ఆహ్, అగ్ని ఆరాధన చేయడం, అమ్మవారిని మొదటగా పూజించడం అవన్నీ అవి బాగా మా పిల్లల పైన బాగా దృష్టి పెట్టాయి. మళ్ళీ ఇన్ అక్కడ అగ్ని ఆరాధన కోసం చేసేటప్పుడు కొత్త స్టవ్‌లు తీసుకొచ్చారని కొత్త స్టవ్‌లకి అందరిని కుంకుమ, పసుపు వేయమన్నప్పుడు మా పిల్లలతో గూడా వేయించడం అది చాలా బాగా అనిపించింది. అలా అయిన తర్వాత అన్నసంతర్పణ స్టార్ట్ అయింది. పాల పొంగులో దేవీ దేవతల దర్శనాలు. మన్ ఎంత చాలా బాగా క్లారిటీగా కనిపించాయంటే నిజంగా దేవుడే వచ్చి ముందు కూర్చున్నట్టుగా అంత అద్భుతంగా కనిపించాయి పాల పొంగులో దేవీ దేవతల దర్శనాలు. అక్కడ జరిగిన విధానం చాలా బావుంది. మళ్ళీ అన్నసంతర్పణ స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, కొందరు రావడం, ఇక్కడ ఏం జరుగుతుంది అని చూసి అడిగి వెళ్ళడం అది చాలా బావుంది. తర్వాత అన్నసంతర్పణ జరిగినప్పుడు ఆహ్, ముందు జూమ్ కాల్‌లో చెప్పారు. ఇట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలా జాగ్రత్తలు అందరూ పాటించారు. కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో శ్రీమూర్తులు ఇబ్బంది పడతారు అని చెప్పారు. అది నాకు భయమేసింది గానీ అలాంటివి ఏం జరగలేవు అని అనుకుంటున్నాను. నా విషయంలో అయితే ఏం జరగలేవు. తర్వాత ఆహ్, అన్న సంతర్పణలో బాగా ఆహ్, అన్నం బాగా నచ్చింది నాకు. తర్వాత ఆలు కుర్మా అవి ఇవి చాలా బాగా కుదిరాయి. అన్న సంతర్పణ చేసేటప్పుడు అన్నం వడ్డిస్తూనే ఉన్నాను. ఇటు తీసి అటు పెట్టేలోపే అన్నం అయిపోతుంది. అది చాలా తొందరగా వడ్డించడం అనడం, అది తొందరగా వడ్డిస్తుంటే ఇటు పెట్టేయడం, అటు అయిపోవడం, ఇటు పెట్టడం, అటు అయిపోవడం చాలా కంగారుగా అనిపించింది. అది చాలా బాగా అనిపించింది. తర్వాత వాటర్ కూడా అక్కడున్న వాళ్ళు చల్లటి నీళ్లు కావడంతో అందరూ తీసుకెళ్లడం, నీళ్ళ దగ్గర కూడా మొహమాట పడుతూ తీసుకోవడం, మన పీఠంలో ప్రతి దానికి అన్నిటికి ఆహ్, అందరూ తృప్తి చెందాలి అనే ఒక దానిపైన ఉండటం వల్ల చాలా బాగా జరుగుతుంది గురువుగారు. అది చాలా బావుంది గురువుగారు. అందరూ కడుపు నిండా తిన్నారన్నప్పుడు అందరూ సంతోషంగా చెప్పడం, అక్కడ కార్డ్స్ తీసుకోవడానికి పిల్లలు మళ్ళీ మళ్ళీ వచ్చి తీసుకోవడం, ఇదెక్కడ అని అడగడం, అది చాలా బాగా అనిపించింది గురువుగారు. తర్వాత అది అన్నసంతర్పణ జరిగేటప్పుడు కొందరు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇది మళ్ళీ చేస్తారా అని అడగడం, అది బాగుంది గురువుగారు. మళ్ళీ అక్కడ అంతా అయిపోయిన తర్వాత సాధకులు ఇది నేను చేయాలా అని అనుకోకుండా అందరూ ప్రశాంతంగా చేయడం, ఇంట్లో పనుల్లాగా షేర్ చేసుకోవడం అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ అందరూ కలిసి గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు అందరి మనసులో ఎలా ఫీల్ అయ్యారు అని తెలుసుకోవడం, అది ఇంకా ఆత్రంగా అనిపించింది గురుగారు నాకీసారి. అక్కడికి అక్కడ ప్రతి ఒక్కరు వారి మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పుకోవడం వల్ల వాళ్ళకంటూ ఒక ఎమోషనల్‌గా ఒక ఫ్యామిలీతో చెప్పుకోలేనివి గూడా అందరూ షేర్ చేసుకోవడం, అది నాకు చాలా బాగా అనిపించింది గురువుగారు. మళ్ళీ అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆహ్,
ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాము. మళ్ళీ అక్కడ జపసాధన చేసినప్పుడు గూడా చాలా బాగా జరిగింది గురువుగారు. ఆహ్, స్వామివారి దర్శనం అంత దగ్గర నుంచి జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది అంత దగ్గర నుండి జరగడం నాకు చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. మళ్ళీ అది అక్కడ జపసాధన చేయడం, మీరు అందరితోని కలిసి అందరిలాగానే మీరు ఆహ్, ఉండడం అది చాలా సంతోషం గురువుగారు. మాకైతే ఇప్పటి వరకి ఆహ్, ఎవరికి పీఠంలో మొదటి నుంచి ఉండేవాళ్ళకన్నా ఇప్పుడు అంటే మా నుండి వచ్చిన వాళ్ళకి చాలా సంతోషం గురువుగారు. ఎందుకంటే మీ దర్శనం మా నుంచే జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం గురువుగారు. అది చాలా బాగా జరిగింది గురువుగారు. అది అయిపోయిన తర్వాత అక్కడ అన్నసంతర్పణ పూర్తయిన తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడున్న నరసింహస్వామిని దర్శించుకోవాలనుకున్నాం కానీ వీలు పడలేదు గురువుగారు. అప్పటికే లేట్ అయింది. గుడి క్లోజ్. అది అయిపోయిన తర్వాత ఇగ మేము కాళేశ్వరం వెళ్ళాలి అనుకున్నాం. కాళేశ్వరంకి వెళ్ళడానికి అప్పటికే నైట్ అయింది. వెళ్ళాలి కానీ బస్సులున్నాయో లేదో అని కన్‌ఫ్యూజ్ అయ్యి ఇగ తర్వాత బస్‌కి వెళ్దాం అనుకోని ఆ నైట్ బయలుదేరాము. కానీ అక్కడ బస్సులు అవి ఏవి అవైలబుల్‌లో లేవు. మార్నింగ్ 3:30కి బస్సుందంటే 3:30 వరకు అక్కడే వెయిట్ చేసి 3:30కి బస్‌కెక్కాము. అక్కడి నుంచి ఇగ కాళేశ్వరంకి బయలుదేరాం గురుగారు. అక్కడ కాళేశ్వరంలో గూడా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ జపసాధన బాగా జరిగింది. అక్కడ చేసే హారతులు కూడా చాలా బాగా జరిగాయి. ఫస్ట్ టైమ్ జీవితంలో అలాంటి హారతులని చూడ్డం, అది చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. అన్న సంతర్పణలో ఆహ్, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి అని మీరు చెప్పినప్పుడు నాకనిపించింది. ప్రతి దానికి రావాలి, చేయాలి. అలా వచ్చినప్పుడు పొందే అనుభూతులెలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎలా అనుభూతి చెందుతాము అని చాలా స్పష్టంగా తెలుస్తుంది గురువుగారు. అక్కడికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందులతో, చాలా క్వెషన్స్‌తో బయలుదేరాం మేము ఇంట్లో నుంచి. కానీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే అన్నీ కొన్ని కొన్ని ప్రశ్నలకి, కొన్ని కొన్ని సమస్యలకి దారులు దొరుకుతున్నాయి గురువుగారు. అది చాలా అనుభవిస్తున్నాం మేము. అలా అన్న సంతర్పణకి ఏ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, రావడం దండగా అని చాలా అనుకుంటారు కానీ, అలా రావడం వల్ల పొందే మేలు అంత ఇంత కాదు. అలా అన్నీ పొందిన వారికే తెలుస్తుంది. చెప్తే ఎవరికీ అర్థం కాదు గురువుగారు. ఆ ఫీలింగ్ ఎవరిది వాళ్ళకే అర్థమవుతేనే అది అవ్వగలిగినప్పుడే దాని వాల్యూ తెలుస్తుందన్నప్పుడు ఆహ్, అది ఎవరికీ అర్థం కాదు గురువుగారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి అందరితోని సరదాగా ఉండటం. మళ్ళీ ఒక్కొక్కరిని ఎప్పుడు చూడని వాళ్ళని చూస్తూ ఉండటం. అది చాలా బాగా అనిపించింది గురువుగారు. అక్కడికి వచ్చిన తర్వాత సమస్యలు అన్నీ తగ్గిపోయినట్లుగా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది గురువుగారు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఎన్ని సమస్యలకైనా సమాధానం అక్కడే దొరుకుతుంది గురువుగారు. నా విషయంలో అయితే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అన్నసంతర్పణకి రావడం వల్లే దొరుకుతుంది నా విషయంలో అయితే. అన్నసంతర్పణకి వచ్చిన తర్వాత అక్కడ జరిగే కొన్ని సందర్భాలు కావచ్చు, మీరు చెప్పే మాటలు కావచ్చు, ప్రతీదీ మా జీవితాల్లో ఒక మలుపులాగా మారుతున్నాయి గురువుగారు. అక్కడికి సమస్యతో వచ్చిన నేను ఇక్కడికి వచ్చాక ఆ సమస్య తీరడానికి ఒక దారి దొరికింది గురుగారు. అది చాలా సంతోషంగా ఉంది. అన్న సంతర్పణ జరిగేటప్పుడు పాయసం కప్పుల దగ్గర చాలా హడావిడి. మళ్ళీ పైగా వాటర్ పోసే దగ్గర అసలు సరిపోలేదు. వాటర్ ఎంతమంది పోసినా అన్ని సరిపోవడాన్ని అంటే పోయడానికి ప్లేస్ లేదు. మళ్ళీ మా పిల్లలు కారణంగా ఏ పని వాళ్ళకి తినిపించినంత సేపలోనే అన్న అన్న సంతర్పణ మొత్తం అయిపోవడం అది చాలా బాగా అనిపించింది గురువుగారు. తర్వాత అదయిపోయిన తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు కూడా గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా కొన్ని చుట్టుపక్కల పర్ణశాల చూడాలని బాగా ఉండేది గురువుగారు. భద్రాచలం వెళ్ళడమే అద్భుతం. అక్కడికి వెళ్ళాక పర్ణశాల చూడాలి అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు
అసలు ఎక్కడ కూడా మీరు కానీ, అక్కడున్న సాధకులు కానీ ఎవరు కూడా ఇది కొంచెం కూడా గర్వం లేకుండా చాలా సాధారణంగా ఉండటం. ఇది మూడోసారి నేను అలా చూడటం. మళ్ళీ ఏంటంటే ఎవరితోనూ సరదాగా కలిసిపోయే వ్యక్తిత్వాలు కలిసిపోని వ్యక్తిత్వాలు చాలా మందిని చూశాను గురువుగారు. కానీ మన పీఠంలో ఎవరు కూడా అలా ఉండరు. మీరు కూడా మాతో చాలా బాగా మాట్లాడడం, మళ్ళీ మా సమస్యలకు ఒక దారి చూపించడం అలాంటివి చాలా ఆహ్, అనుభవిస్తున్నాను గురుగారు. అక్కడికి వచ్చిన తర్వాత హ్మ్. ఈ విషయం చెప్పాలో లేదో తెలియదు గురుగారు. క్షమించండి తప్పుగా మాట్లాడుంటే. అమ్మగారు ఆహ్, అయ్య అయ్యగారు వచ్చారు గదా! మీ నాన్నగారు. వాళ్ళు కూడా మాతో పాటు ఉండటం, అమ్మగారైతే మేము చేసినట్లే అన్నీ చేయడం. అమ్మ ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడిందంటే, స్వయంగా అమ్మవారే మాట్లాడినట్టుగా ఎంత గుండెలకు హత్తుకుపోయేలాగా మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. కొన్ని కొన్ని విషయాలలో ఆహ్, పెద్దవాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు కానీ, ఆమె ఆహ్, చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది గురుగారు. అంటే ఎక్కువగా మాట్లాడలేదు కానీ, అమ్మగారు ఏమన్నారంటే పిల్లలున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినప్పుడు నిజంగా ఎంత మామూలుగా చెప్పే వాళ్ళకి వెళ్ళండి అని చెప్పడం, మనసుకి హత్తుకుపోయేలా మాట్లాడడం అది నాకు చాలా బాగా నచ్చింది గురువుగారు. మళ్ళీ ఎక్కడ కూడా మేము ఇదంతా చేస్తున్నామని ఫీలింగ్ లేకుండా మాతో పాటు కలిసిపోవడం అసలు ఎంత నేర్చుకోవాలి అనేది అప్పుడు అర్థమైంది గురువుగారు. మేమెక్కడున్నాం, మా స్థానం ఏంది, మే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆళ్ళెంత ఓపికగా అంత ప్రశాంతంగా ఇట్లా అట్లా అనిపించింది గురువుగారు. ఎవరికైనా కొంచెం స్వార్థం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి స్వార్థంగా ఆలోచించడమే తెలుసు. అట్లాంటి సిట్యుయేషన్‌లలో ఇదేంటి ఇట్లున్నాము అని చాలా బాధపడేదాన్ని. కానీ అక్కడికి ఇప్పుడు ఒక్కొక్క అన్న సంతర్పణలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాం గురువుగారు. అది చాలా అంటే చాలా మీరన్నట్లుగా ఒక్కో అన్న సంతర్పణకి ఒక్కొక్క పీహెచ్‌డీ చేయొచ్చు అని చెప్పినప్పుడు, ఆ అన్న సంతర్పణలో అంతలా మొదట్లో అనుకునేదాన్ని గురువుగారు. అంతలా ఏముంటుంది ఎవరో చేసి తినేసెళ్తారు అని అనుకునేదాన్ని. ఎప్పుడూ ఆహ్, మొదటి అన్న సంతర్పణకి అలా అనుకున్నాను గురుగారు. అలా అనుకున్నాను పీఠంకి రాకముందు. తర్వాత మా వారిలో మార్పులు చూసిన తర్వాత, పీఠంలోకొచ్చిన తర్వాత మా ఆయనలో మార్పులు అవన్నీ చూసాక వస్తే బావుంటుంది అనుకున్నప్పుడు, అప్పుడు కూడా అంత తెలియలేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఫీల్ అవుతుంటే మన పీఠం ఎంత విలువైంది, మన పీఠంలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు నాకు అన్నీ అర్థమవుతున్నాయి గురుగారు. అది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది గురుగారు. అలాగే పిల్లల విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎవరు ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి మీరు చెప్పినప్పుడు అది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది గురువుగారు. మళ్ళీ ప్రతి ఒక్కటి కేరింగ్‌తోని ప్రతీదీ ఇది ఇలా అని చెప్పడం అది చాలా బాగా అనిపిస్తుంది గురువుగారు. మళ్ళీ అన్న సంతర్పణకి బయలుదేరే ముందు నుంచి, అన్న సంతర్పణ నుంచి మళ్ళీ అన్నీ పూర్తయి ఇంటికి చేరుకునేంత వరకు మీ ప్రొటెక్షన్ అది ఇంకా ఇంకా బావుంది గురుగారు. ప్రతి దానికి ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? బయలుదేరారా? ఇంటికి వెళ్లారా? అని అందరూ అడగడం. అది చాలా అంటే చాలా బావుంది గురుగారు. ఇంట్లో వాళ్ళే పట్టించుకోని రోజులలో అలాంటిది మన పీఠంలోని వారు ప్రతి ఒక్కరు వెళ్లారా? వచ్చారా? ఎక్కడున్నారు? అలా కాల్ చేయడం. మీరు అంత శ్రద్ధగా పట్టించుకోవడం అది మీ ఒక్కరికే సాధ్యమైంది గురుగారు. మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు ఈ రోజులలో. అట్లాంటిది మీరు, పీఠం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెళ్లారా? వచ్చారా? ఎలా ఉంటారు? ఇబ్బంది పడకండి అని మాట్లాడడం అది చాలా బావుంది గురుగారు. ప్రస్తుతం అయితే పీఠంలోకి వచ్చినందువల్లే ఇలా మా జీవితాలు గడుస్తున్నాయి గురుగారు. లేదంటే ఎవరి జీవితాలు ఎలా అయోమయంలో పడేవో అనిపిస్తుంది గురుగారు. ఆ విషయంలో మాత్రం చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. ప్రతి దానిలో కూడా అన్న సంతర్పణ ఆహ్, బయలుదేరినప్పటి నుంచి అక్కడికి వచ్చిన తర్వాత సాధకులకి చేసే
సాయంత్రం భోజనాల విషయంలో కానీ, పొద్దున టీలు, టిఫిన్‌లు అసలెవ్వరికీ ఏ ఒక్క చోట కూడా ఇబ్బంది కలగకుండా చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా అందరిని దృష్టిలో పెట్టుకొని చాలా బాగా అన్నసంతర్పణలు జరిపించడం. అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత కూడా అందరికి ఎలా అనిపించింది? ఏమైనా బాధపడ్డారా? ఏమైనా విషయాలున్నాయా? అని కనుక్కోవడం. అది చాలా పెద్ద విషయం గురువుగారు. ఎందుకంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ చేస్తేనే తిన్నారా లేదా అని పట్టించుకోరు గురువుగారు. అలాంటిది మీరు ప్రతీదీ అన్న సంతర్పణకి వెళ్తే ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే విధానం అది చాలా గొప్పగా ఉంది గురుగారు. లేదు గురుగారు. ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాలని ఎన్ని సార్లు అనుకున్నా గానీ, చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్తేనే "నువ్వెందుకు" అంటారు మా ఇంట్లో. మా అమ్మ వాళ్ళైనా, మా అత్తగారైనా "నువ్వెందుకులే మేము వెళ్ళొస్తాంలే. అందరూ ఎళ్ళడం ఎందుకు ఒక్కరు వెళ్తే చాలు" అనే మైండ్‌సెట్ మా వాళ్ళది. మా అమ్మ అయితే పెళ్ళికెళ్తున్నామని చెప్తే "నువ్వెందుకు అల్లుడొక్కడు ఎళ్ళొస్తాడులే పిల్లల్ని పట్టుకొని అంత దూరం వద్దు" అనంటే, "లేదు లేదు నేను ఈ ఒక్కసారి పోయొస్తా అమ్మ" అని చెప్పాను. చెప్పిన తర్వాత అందరిని గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు అన్నీ మర్చిపోయాను. అప్పుడు నాకు కొన్ని కొన్ని నా ప్రశ్నలకి సమాధానాలు దొరికినట్లుగా అనిపించాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, మాట్లాడే విధానంలోనే ఉంటుంది అంతా అని అప్పుడు నాకు అర్థమైంది గురువుగారు. ఒక్కొక్కరు ఎలా మాట్లాడతారు, మాట్లాడే విధానం పైనే మనం మాట్లాడే విధానం పైనే మనల్ని ఎదుటోళ్ళు చూస్తారు అని అప్పుడు అర్థమైంది గురువుగారు నాకు ఈసారి. మళ్ళీ అక్కడికి రావడమే పెద్ద గొప్ప నాకు. ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లకు కూడా వెళ్ళను నేను ఇంట్లోనే. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళింది లేదు. వెళ్తే ఏదో ఒకటి అంటారు అని నేను కూడా వెళ్ళేదాన్ని గాదు. ఇష్టపడేదాన్ని కాదు. అలాంటిది అక్కడికి వచ్చి అక్కడంతా చేసుకొని మళ్ళీ కాళేశ్వరం వెళ్ళడం అదైతే పెద్ద గొప్ప విషయం నా విషయంలో అయితే. మరి అందులో మీరు భద్రాచలం అంటే మామూలుగా వెళ్ళేది వేరు. అందులో పీఠం తరపున అన్న సందర్పణకి రావడం అసలు ఎలా అనిపించింది? అదే చాలా సంతోషంగా ఉంది గురువుగారు. పీఠం తరపున కాబట్టి అక్కడి వరకు వచ్చాను గురువుగారు. లేకపోతే మామూలుగా అయితే తీసుకెళ్లరు. నాకు తెలుసు ఆ విషయం. తీసుకువెళ్ళేవారు కాదు. వచ్చేదాన్ని కూడా కాదు. మా ఫ్యామిలీతో వెళ్తే ఎప్పుడో ఒకటి అక్షంతలు పడుతూనే ఉంటాను. వెళ్ళనెక్కడికి. అలాంటిది పీఠం తరపున వచ్చాను కాబట్టి అంత సంతోషంగా అక్కడి వరకు వచ్చి అన్నసంతర్పణ పూర్తయిన తర్వాత కూడా సంతోషంగా తిరిగి వచ్చాను గురువుగారు. అది చాలా సంతోషం నాకు. ఓకే. ఏదైతే నువ్వు భద్రాచలం వచ్చావో, భద్రాచలం వచ్చినందుకు మొత్తం అన్నీ కూడా బాగా జరిగినాయా? దర్శనాలు గాని, అన్న సందర్పణలు గాని అన్నీ? అవును గురుగారు. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగాయి గురుగారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ చూసుకోవడం, అక్కడ అన్నసంతర్పణ జరిగినంత సేపు మనసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏవున్నా అసలేవి గుర్తుకు రావు గురుగారు. మీరు కళ్ళ ముందున్నంత సేపు అన్నీ ఏదో మాయలాగా అన్నీ మర్చిపోతాము. మళ్ళీ ఇంటికి రాగానే యథావిధిగా ఒక్కోసారి అనిపిస్తుంది ఎప్పటికీ ఇలాగే అన్నసంతర్పణలు చేస్తూ మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా అనిపించేదాకా అనిపించింది గురుగారు నాకీసారి. ఎన్ని బాధలున్నా, ఏమున్నా అక్కడి వరకొస్తే ఏవి ఉండవు అసలు. ఎంత ప్రశాంతంగా అంటే అంత ఎంత పెద్ద సమస్య ఉన్నా అన్నసంతర్పణకి వస్తే ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది అనే నమ్మకం బాగా కుదిరింది గురువుగారు. ఆనందమా! ఆనందమా! అసలు ఈ పీఠంకి వచ్చినప్పటి నుంచయితే మరి ఇప్పుడు అన్న సంతర్పణలకి పీఠంకి వచ్చిన తర్వాత పీఠంకి రావటం ఒకటి, తుందిళ్ళకి ఇప్పుడు ఇటు అవన్నీ ఒక పెద్ద మిరాకిల్స్ నా విషయంలో అయితే. మామూలుగా వెళ్తేనే చుట్టుపక్కల ఊర్లలకి గుడికి వెళ్తేనే గొడవ పడేది మా వాళ్ళ ఇంట్లో. అలాంటిది అక్కడి వరకు నేను, మా ఆయన, మా పిల్లలు కలిసి వచ్చి మళ్ళీ సంతోషంగా వచ్చి సంతోషంగా తిరిగి రావడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అంటే అవి. వంట జరిగిన విధానం ఎలా జరిగిందమ్మా? గత అన్న సందర్పణతో పోల్చుకుంటే ఈ అన్న సందర్పణ ఎలా జరిగింది? అంటే వంట చేసిన విధానం గాని అదంతా కూడా. చాలా బాగా జరిగింది గురువుగారు. ఇప్పుడు నేను వచ్చిన అన్న సంతర్పణలకి 3 ఒకదానికి సాటి ఒకటి. దేనికదే ఒకటిది మించి మరొకటి దేనికదే పోల్చుకోలేని స్థితి. ఎట్లా అంటే ఫస్ట్ వచ్చింది వేములవాడ. వేములవాడలో కూడా అంతే 10 వరకి అన్ మొత్తం అయినాయి. అన్న సంతర్పణ 10, 12 వరకు అయిపోయింది. ఇక్కడ
సుండిళ్ళలో ఇంకా వాళ్ళైతే ఇంకా ఎఫెక్షన్ గా మళ్ళీ తెల్లవారు అడిగే అంత విధానంగా బాగా అచీవ్ ఫీల్ అయ్యారు. అక్కడ కూడా బాగా అంటే బాగా జరిగింది గురుగారు. ఇక్కడ ఏంటంటే ఆ ఇక్కడైతే అసలు పని చేసినట్టే అనిపించలేదు. ము- ఆ సరదాగా మాట్లాడేస్తూ అది ఇది చేసినట్లుగానే అనిపించింది గురుగారు. అది మళ్ళీ మన పీఠంలో జరిగినట్టుగా వంటలు కుదరటం కానీ, వంటలు చేయడం కానీ ఎక్కడ జరగవు గురుగారు. ఇదైతే నేను బాగా తెలుసుకున్నాను గురుగారు. మన పీఠంలో స్వయంగా అమ్మవారే వచ్చి వండినప్పుడు, అయ్యవారు వచ్చి వండుతున్నారు అని మీరు ముందు జూమ్ కాల్‌లో చెప్పినప్పుడు, వాళ్ళొచ్చి చేస్తారు అన్నప్పుడు నాకు ఏదో తెలియని ఆనందం. వాళ్ళొచ్చి చేసినప్పుడు ఎందుకు కుదరదు, ఖచ్చితంగా కుదురుతుంది అనే నమ్మకం ఏర్పడింది గురువుగారు. మొదట్లో మీరు ఆహ్, ఏ ఊరది? మొదటి అన్న సంతర్పణకి వచ్చినప్పుడు జూమ్ కాల్‌కి మీరు ముందు ఇట్లా దేవీ దేవతలొస్తారు అని చెప్పినప్పుడు, దేవతలొస్తారా? తింటారా? అని ఒక క్వెషన్ మార్క్ ఉండేది. ఆ రోజు అన్న సంతర్పణ పూర్తయిన తర్వాత మళ్ళీ జూమ్ కాల్స్ అటెండ్ అయినప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చారు. ఇది ఇది జరిగింది అన్నప్పుడైతే నేను అప్పుడు ఫస్ట్ షాక్ నేను. అవన్నీ అట్లా ఎట్లా తెలుస్తాయి? గురువుగారు ఎక్కడో ఉన్నారు. ఇక్కడ ఎక్కడనో జరుగుతుంది. అట్లా తెలుస్తాయా? అదంతా ఏదో ట్రాష్ లాగా అనిపిస్తుంది అనుకున్నాను ఆ మనసులో నేను. కానీ అన్న సంతర్పణ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరి అనుభవాలు వింటున్నప్పుడు వామ్మో! ఇదంతా అమ్మవారే దగ్గరుండి పక్కనుండి చేయిస్తుంది. ఇలాంటివి మిస్ చేసుకోవద్దని ఫస్ట్ అప్పుడు కలిగింది గురుగారు ఇలా చేసుకోవాలని. ఇగ అప్పటినుంచి ఏ ఒక్కటి ఒకదానికొకటి మించి మిరాకిల్స్ ప్రతి ఒక్కటి కూడా అసలు ఎవరికన్నా చెప్తే కూడా నమ్మలేనంత స్థితిలో అనుభవిస్తే తప్ప తెలియని విషయాలు చాలా జరిగాయి. చాలా అంటే చాలా జరిగాయి గురువుగారు మా ఇంట్లో. అది అన్నిటికన్నా బాగా ఆహ్, చెప్పలేను గురువుగారు అవన్నీ అంతే. ఇక్కడ మాత్రం అన్న సంతర్పణ చాలా బాగా జరిగింది గురుగారు. మళ్ళీ ఇంకోటేంటంటే, ఎక్కడైనా అన్న సంతర్పణ చేసినప్పుడు మన పీఠంలో తొందరగా పెట్టడం పూర్తవుతుంది. వంట తొందరగా అయిపోతుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ నేను స్వయంగా 3, 4 బేసిన్ల నిండా అన్నం వడ్డించాను. కానీ ఏంటంటే, ఎప్పుడు నేను అంత స్పీడ్‌గా అంతమందికి వడ్డించలేదు. మా ఇంట్లో పెద్దవాళ్ళుంటారు గాబట్టి పెద్దవాళ్ళే వడ్డించేది. కానీ ఇక్కడ రైస్ నేను వడ్డిస్తున్నప్పుడు ఒక 5, 6 మెంబర్స్‌కి పెట్టగానే అన్నమైపోవడం, పెట్టేయడం, అన్నమైపోవడం, పెట్టేయడం అది నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. అవును గురుగారు. చాలా అంటే చాలా సంతోషం. అంతకుముందు అన్న సంతర్పణకి వచ్చినప్పుడు ఫస్ట్ సుందిళ్ళ వేములవాడకొచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఎలా మేనేజ్ చేయడం ఏంటి అని అప్పుడు ఒక ఇంటికి వెళ్ళగానే ఏదో ఒకటి చేయాలని కాస్త భయముండేది గురువుగారు. మళ్ళీ తర్వాత సుందిళ్ళకి వచ్చినప్పుడు సుందిళ్ళలో బాగానే జరిగింది గురుగారు. కానీ అప్పుడు సుందిళ్ళకి వచ్చే ముందు పీఠం నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత జపసాధన సరిగ్గా చేయకపోవడం వల్ల నాకు ఎందుకో అంత అనిపించలేదు. ఎందుకంటే అమ్మవారి జపసాధన ఎక్కువ చేయట్లేదేంటి నేను ఇక ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే భయం చాలా ఉండేది నాలో. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకంటూ ఒక దారి దొరికింది. తర్వాత జపసాధన పర్ఫెక్ట్‌గా చేసుకోగలిగి మళ్ళీ ఇప్పుడు ఇటు రావడం, అక్కడ జపసాధన చేయడం అది అసలు మనసులో ఎలాంటి భయము అనేది లేదు గురువుగారు. భద్రాచలం వచ్చినప్పుడు భయం లేకుండా ధైర్యంగా వచ్చాను గురువుగారు. ఎక్కడికి వెళ్ళినా భయం అంటూ ఉండేది. ఈసారి అట్లా ఏం జరిగినా అమ్మవారు ఉంటుంది అనే ధైర్యం కొద్దీ మీరుంటారని ధైర్యం కొద్దీ వచ్చాను గురువుగారు. అది అందువల్లే అంత అసలు ఏ భయం కొంచెం గూడా భయం లేకుండా ఉన్నాను గురుగారు ఈసారైతే. చాలా సంతోషంగా చాలా బాగా జరిగింది గురుగారు ఈసారి. చా ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని మొదట్లో చాకులు తెగుతాయి, ఉప్పు పడుతుంది, పాలు విరిగిపోతాయి అని చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఆహ్, అగ్ని ఆరాధన చేసే ముందు పోగేసేటప్పుడు
ఆ జాలి లాంటి దాంట్లో పొగేస్తే పాలు దాంతోని కలిపితే పాలు విరిగిపోతాయి అని చెప్పినప్పుడు నాకు అక్కడ కొంచెం భయమేసింది. కానీ ఆ గిన్నె ఆ స్పూన్ ఒకటి వాడకపోతే సరిపోతుంది అని అన్నప్పుడు మళ్ళీ ఎక్కడ ఎవరితో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినప్పుడు అది చాలా బాగా ఉపయోగపడుతుంది గురువుగారు. మళ్ళీ ఏంటంటే పాల పొంగులో మీరు దేవి దేవతలు ఇట్లా వస్తారు గమనించండి అని చెప్పినప్పుడు మాత్రమే మేము కరెక్ట్ ఎగ్జాక్ట్ గా పట్టుకోగలుగుతున్నాం గురుగారు. లేకపోతే అట్లా పట్టుకోవడానికి వీలుండదు మాకు. ఎందుకంటే వీళ్ళొచ్చారు అని చెప్పుకోవడానికి మాకు అంత అర్థమవ్వదు. అంత మాకు తెలియదు. ఎవరితో ఎలా ఉండాలి? ఇట్లా స్త్రీమూర్తులకి మా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చమ్మా జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు మాకు ఎవరి మనసులో వాళ్ళకి ఇట్లొస్తదంట అని అనుకున్నాము. కానీ అలాంటి ఇబ్బందులేం రానట్టుగానే అనిపించింది గురువు. అట్లా అలా మీరు చెప్పారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చామని నేను అనుకుంటున్నాను గురుగారు. వంటలు ఎలా కుదిరినాయమ్మా? మీకు బాగా నచ్చింది ఏంటిది? చాలా బాగా కుదిరాయి గురుగారు. నాకైతే వెజిటబుల్ రైస్ బాగా నచ్చింది గురుగారు. చాలా అంటే చాలా. ఈసారి వెజిటబుల్ రైస్ కుర్మా లేకుండా తినేసిన గురుగారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ అన్న సంతర్పణ జరిగినప్పుడు తింటే ఒక ఫీల్ ఉంటుంది గురుగారు. తర్వాత తింటే మరో ఫీల్ ఉంటుంది. అది మిస్ కావద్దని ఈసారి నేను బయటే తినేసాను. మా పిల్లలకి తినిపిస్తూ నేను తినేసాను గురువుగారు. ఎందుకో తెలియదు గానీ అక్కడికి వచ్చి అక్కడ అన్నసంతర్పణ జరిగినప్పుడు తినడం అది ఆ ఫీలింగ్ వేరే గురువుగారు. అది ఎక్స్‌ప్రెస్ చేయలేం అంతే. ఎలా ఉన్నాయి? పాయసం ఎలా ఉంది? పాయసం బాగా కుదిరింది గురువుగారు. పాయసం ఈసారి డిఫరెంట్ టేస్ట్. ఎప్పుడైనా పీఠంలో పాయసంకి స్పెషల్ ఫ్లేవర్ ఒక్కోసారి ఒక్కో ఫ్లేవర్. ఈసారి ఇంకా డిఫరెన్స్. ఎట్లా అంటే ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది గురుగారు. పోయినసారి సుందిళ్ళ అది అద్భుతం. ఇది కూడా అద్భుతం ఇది ఏ ఒకదానికొకటి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకో తెలియదు గానీ అందులో ఏసేవి అంతే, ఇందులో ఏసేవి అంతే గానీ ఎందుకో ఫ్లేవర్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటున్నాయి గురుగారు. కానీ దేనికదే సాటి గురుగారు. మీకు ఈ భద్రాచలం అన్న సందర్భంగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏంటి? బాగా గుర్తుండిపోయేవి అంటే అక్కడ జపసాధన చేసుకొని స్వామివారి దర్శనం ఒకటి గురుగారు. నాకన్ నేను రాలేను అనుకున్నప్పటికీ వచ్చి అక్కడ మీ దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆహ్, అమ్మగారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు గానీ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని ఒక్క మాట చెప్పారు గురువుగారు. నాకప్పుడు ఆమె ఎందుకు చెప్పిందో తెలియదు గానీ, అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు చిన్నగా ఇన్సిడెంట్ గురువుగారు. ఎట్లా అంటే ఆహ్, ఊరికే మా బాబు కింద పడ్డాడు. కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు అనిపించింది కొంచెం ప్రతి దాంట్లో జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉండాలి అని. మీరు ప్రతిసారి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయాలి, అలా చేయాలి. పిల్లల్ని బాగా గారాబం చేయొద్దు అని చెప్పినప్పుడు అంతగా అనిపించలేదు కానీ, ఈ ఎవరు 'వీరభద్ర శ్రీనివాస్' గారు పిల్లల్ని మరి బాగా గారాబం చేయడం వల్ల నేను ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే తట్టుకోలేను అని చెప్పినప్పుడు నాకు అది బాగా గుర్తుండిపోయే విషయం కూడా అది అలా పెంచొద్దు. అలా నా విషయంలో బాగా సఫర్ అవుతున్నాను అని చెప్పినప్పుడు రియల్ లైఫ్ అంత బాధపడితే పిల్లల్ని అంత సెన్సిటివ్‌గా పెంచొద్దు. మీరు చెప్పినప్పుడు పిల్లల్ని ఎవరైనా గారాబం చేస్తారు అన్నట్టుగా అనిపించేది గురుగారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు అనిపించింది పిల్లలకు కూడా కష్టం తెలియాలి. కష్టం తెలిసినప్పుడే ప్రతి దాని విలువ తెలుస్తుంది అని అప్పుడు అర్థమైంది గురువుగారు. అది బాగా గుర్తుండిపోయే విషయం గురువుగారు నా విషయంలో అయితే. అవును గురుగారు. ఫస్ట్ టైమ్ అంత వడ్డించడం మా ఇంట్లో కూడా నేనంత వడ్డించను. ఈవెన్ మా ఆయనకు కూడా మా అత్తగారే వడ్డిస్తారు ఇప్పటికి. ఇంకోటేంటంటే మా ఇంట్లో వడ్డించే ఛాన్స్ నాకు రాదు. మళ్ళీ మా పిల్లలు ఉండటం వల్ల ఎక్కువ వడ్డించడానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. పిల్లలున్నారు కదా తినిపించు అనే మాట్లాడతారు ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు గాని, మా అత్తగారు గాని ఎవరైనా. మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ మంది ఉండటం వల్ల నేనెవరికీ ఎక్కువ వడ్డించను. వడ్డించడం రాదని గూడా నన్ను పక్కన పెట్టేస్తారు. అలాంటి నేను ఫస్ట్ టైమ్ అంతమందికి వడ్డించాను గురుగారు. అదైతే ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్రెస్
ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంతమందికి నా చేతులతో నేను వడ్డించడం అంటే ఇక అంతకంటే సంతోషం ఏముంటుంది గురువు గారు అంటే. మళ్ళీ ఎలా అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అటు పెట్టేయడం ఇటు పెట్టేయడం నాకైతే చాలా అంటే చాలా ఆనందం ఇస్తుంది. అయితే మీకు తీరని కోరికలన్నీ పీటలో తీరుతున్నాయి అనమాట అయితే అంతేనా? అవును గురువు గారు. అంటే మా ఇంట్లో చాలా మా అత్తమ్మలు ఐదుగురు ఉన్నారు. మా 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 మావయ్య వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, అత్తమ్మలు ఇద్దరు. ఇక నాకు మా ఇంట్లో ఏ పండుగలైనా వాళ్ళే వడ్డిస్తారు. మిగతా పనులు ఏం చేసినా వడ్డించే విషయాలలో మాత్రం నేను ఇన్వాల్వ్ కాను. కానీ ఇక్కడ తీరిపోయింది నా కోరిక. ఇక్కడ తీరిపోయింది కోరిక. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చుట్టాలు ఎవరు రారు గురుగారు. మా నాన్న వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు అయినప్పటికీ వాళ్ళు మా ఇంట్లోకి రారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళము. మా ఇంటి మందమే నేను మా అమ్మ వాళ్ళకి అంతే, అంతటితోనే ఉండిపోయేది. కానీ ఫస్ట్ టైం అక్కడ అంత మందికి వడ్డించినప్పుడు నిజంగానే నేను చాలా సంతోషపడ్డాను గురుగారు. మళ్ళీ ఏంటంటే మా పిల్లలు ఈసారి విసిగించలేదు వంటల. పోయినసారి సుందిళ్ళకి వచ్చినప్పుడు అలాగే విసిగించారు. ఫస్ట్ వెమ్లవాడకి వచ్చినప్పుడు అయితే అసలు నాకు వడ్డించను కూడా వడ్డించనీయలేదు వాళ్ళిద్దరు. కానీ ఈసారి వడ్డించే ఛాన్స్ దొరికిందని వడ్డించేశాను. కానీ అది మాత్రం అద్భుతం నా విషయంలో. అసలు మొదలు పెట్టే ముందు అసలు ఎవరు కూడా భక్తులు కనపడలేదు. ప్రసాదం మనం ఎప్పుడైతే రెడీ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం వడ్డన మొదలు పెట్టామో, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది వచ్చారు. అసలు ఏదో ఒక సునామీ వచ్చిపోయినట్టు వచ్చిపోయింది. ఒక అరగంటలోనే మొత్తం అన్న సందర్భం అంతా పూర్తయిపోయింది. అసలు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఫస్ట్ ఆ ఇక్కడ కుందిళ్ళలో అంత తక్కువ మందిలో కూడా అంత బాగా జరిగింది, అంత తొందరగా అయిపోయింది. ఇక్కడ ఖచ్చితంగా వస్తారు, తొందరగా అయిపోతుందని తెలిసినప్పటికీ అంత ఫాస్ట్ గా వడ్డన జరుగుతుంది అని అనుకోలేదు. మళ్ళీ ఎక్కడైనా కానీ కాస్త ఆ, పాయసం దగ్గర, దద్దోజనం దగ్గరను కాస్త ఆ, ఎక్కువ టైం ఉండేలాగా ఉండేది. కానీ ఇక్కడ భద్రాచలంలో అన్ని 10 to 15 minutes లోనే అన్ని కంప్లీట్ అయిపోవడం, అది తొందరగా అయిపోయింది గురుగారు. చాలా అంటే చాలా స్పీడ్. ఒక 2 3 బేసిన్ల నిండా నేను పెట్టేసి మా పిల్లలకు తినిపించి నేను తినేసాను గురువు గారు. నేను తినే లోపే అన్నం కూరలు అన్ని అయిపోయాయి గురువు గారు. అది చాలా అద్భుతం గురువు గారు. తర్వాత ఏదైతే మనకి గ్రూప్ కాల్ జరిగింది, అసలు ఏంది గ్రూప్ కాల్ గురించి ఏంటి మీ అభిప్రాయం? గ్రూప్ కాల్ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి గురుగారు. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. కానీ ఆ సమస్యలకి ఎదుటి వాళ్ళు చెప్పే మాటల కారణంగా కూడా కొన్ని కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి నా విషయంలో అయితే. ప్రతి దానికి ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉన్నట్టే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం నాకు ఈ పీఠంలోనే దొరుకుతుంది గురుగారు. అది అనుసంతర్పణలో ఏదో ఒక చిన్న సన్నివేశం కానీ, గ్రూప్ మీటింగ్ కానీ, ఎవరో ఒకరు చెప్పే మాట కానీ అందులోనే నాకు సమాధానాలు దొరకడం, ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది గురుగారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పే సమాధానం ఏదైనప్పటికీ ఎదుటి వారికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది గురుగారు. నా విషయంలో అయితే ఇది మూడోసారి జరగడం. అలాంటి గ్రూప్ మీటింగ్లకు అటెండ్ అవ్వడం మూడోసారి. ప్రతి నాలో ఉన్న సమస్యలకి దారి దొరకడం కూడా ఇది మూడోసారి గురువుగారు. అది చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ ఏం మాట్లాడతారు ఏందో అన్న కన్ఫ్యూజన్ ఉండేది గుండ్లవాడలో. ఏమని చెప్తారో ఏంటో, మనల్ని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి, నాకేం తెలియదు అనే కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు వస్తూ ఉంటే అర్థమవుతుంది గురుగారు. ఎవరు ఏ విషయం గురించి మాట్లాడినా మనకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఏ విషయమైనా వినాలి. వినడం వల్లే మనకి దేన్ని ఎలా పరిష్కరించాలి అనేది అర్థమవుతుంది గురుగారు. అది ఎప్పటికీ అలాగే జరిగితే ఇంకా బాగుంటుంది గురుగారు. ప్రతి చిన్న చిన్న అది చిన్న విషయం అయినప్పటికీ ఎదుటి వాళ్ళ సమస్యను తీర్చగలిగేదైనప్పుడు అది గొప్ప విషయం అవుతుందని నా ఉద్దేశం గురుగారు. నాకు అనిపించింది గురుగారు మీరు చెప్పినప్పుడు, పిల్లల్ని తల్లిదండ్రులే కదా ప్రేమ చేసేది, తల్లిదండ్రులే కోప్పడి కష్టపెడితే ఎట్లా అని ఫస్ట్ లో అనిపించేది నాకు. మా పిల్లలకి ప్రతిసారి ఇబ్బందులు నేనే కలిగిస్తుంటాను గురుగారు. ఎందుకంటే ఈ మధ్య మా ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ కి పిల్లల్ని బాగా తిడుతూ కొడుతున్నాను. నాకు అప్పుడు అనిపించింది పిల్లల్ని మనమే ప్రేమగా చూడనప్పుడు వేరే వాళ్ళు ఎట్లా చూస్తారు అని నేను చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు
వాళ్ళ పిల్లలకి కంఫర్ట్‌గా ఉండే స్కూల్స్, కంఫర్ట్‌గా ఉండేవన్నీ చూసి నేను మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇలా ఇబ్బంది పెడితే ఎలా అని చాలా సార్లు బాధపడిన విషయాలు చాలానే ఉన్నాయి. మళ్ళీ నవరాత్రులప్పుడు పిల్లలకి కష్టం తెలియాలి అని మీరు చెప్పినప్పుడు, మా పిల్లల కష్టం తెలుస్తుందిలే అని కాస్త సర్దుకొని పోయినప్పటికీ, మొన్న వీరభద్ర గారు చెప్పినప్పుడు, "కష్టం వస్తే నేను తట్టుకోలేనమ్మా" అని చెప్పినప్పుడు నాకప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది గురుగారు. ఇంటి దగ్గర మా క్లాస్‌మేట్ ఒకరు చిన్నప్పుడు మా 10థ్ క్లాస్‌లో చిన్న జస్ట్ ఇంట్లో వాళ్ళు తిట్టారని సూసైడ్ చేసుకున్నారు గురువుగారు. నాకు ఆ విషయం సడెన్‌గా ఆయన చెప్పినప్పుడు గుర్తొచ్చింది గురువుగారు. చిన్న విషయానికి తల్లిదండ్రులున్నప్పుడు కొడతారు, తిడతారు. మా అమ్మ నన్ను ఎప్పుడు కొట్టలేదు గురువుగారు ఇప్పటి వరకి. చాలా ప్రేమగా చూసింది. కానీ కోప్పడితే చాలు నాకు ఏడుపొచ్చేస్తది. అలాంటిది ఆహ్, తప్పు చేసినప్పుడు కొట్టడం పేరెంట్స్ బాధ్యత అని మీరే కాదు ఎవరైనా కొడతారు, తిడతారు అది తెలిసిన విషయమే. దానికే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని అప్పుడనుకున్నాను. కానీ సెన్సిటివ్‌గా పెంచడం వల్ల వాళ్ళు ఉండే ధైర్యం కోల్పోతారు అని అప్పుడు నాకర్థమైంది. వాళ్ళు చెప్పి బాధపడ్డప్పుడు నాకది బాగా ఎక్స్‌ప్రెస్ అర్థమైంది గురువుగారు. ఎట్లా అంటే ఏదన్నా బాధొస్తే నేను తట్టుకోలేనమ్మా అని మీరలా పెంచకండి అని చెప్పినప్పుడు, వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు నాకనిపించింది. పిల్లలకి కష్టం తెలిస్తేనే ప్రతీదీ తట్టుకోగలుగుతారు. కష్టం విలువ తెలిసినప్పుడే రూపాయి విలువ తెలుస్తుంది అని అప్పుడు అర్థమైంది గురువుగారు. ప్రెజెంటు ఎట్లా ఉందంటే రూ. 10 ఇస్తేనే తింటాం. లేకపోతే లేదు. ఈవెన్ మా బాబు గాని ఫోన్ ఇస్తేనే తింటా. లేకపోతే లేదు అన్నట్టుగా మారిపోయాడు. నేను గూడా ఫోన్ బంద్ చేసిన గురువుగారు. ఫోన్ ముట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసమే పేరెంట్స్ ఎంత చేసినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే అని అప్పుడు నాకర్థమైంది. ఆయన చెప్పిన తర్వాతే కొద్దిసేపటికే నేను నా ఫోన్‌లో నుంచి యూట్యూబ్ మొత్తం తీసేసాను. కాసేపు తింటాడని గారాబం కొద్దీ నేను ఫోన్ పెట్టిస్తే వాడి ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడే ఫోన్‌కంత అడిక్ట్ అయిపోయిండు. తర్వాత ఎట్లా మారుతదో అనిపించి భయమేసి ఫోన్‌లో నుంచి యూట్యూబ్ యాప్ తీసేసాను గురువుగారు. తర్వాత ఆయన చెప్పిన విధానం ఎంత టచింగ్ అనిపించిందంటే తల్లి గారాబం చేయొచ్చు గానీ, అతి గారాబం చేయొద్దమ్మా అన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది గురువుగారు. ఆ విషయంలో అయితే. అంత పెద్దాయన అలా చెప్పినప్పుడు ఇంకా చెప్పడానికి ఏముంది గురుగారు. అవును గురుగారు. నాకక్కడికి ఆయన అంతకుముందు మీరు చెప్పినప్పుడు పర్లేదులే అని సర్దుకుపోయాను కానీ, ఆయన లైవ్‌లో అట్లా చెప్పి బాధపడినప్పుడు నాకు అమ్మో! ఇప్పుడు చిన్న కష్టం తెలిస్తేనే పెద్ద కష్టాన్ని అర్థం పెద్ద కష్టం వచ్చినప్పుడు గూడా ధైర్యంగా నిలబడాలంటే ఆళ్ళ కష్టం విలువ తెలియాలి అని నాకప్పుడు అనిపించింది గురువుగారు. నిజంగా ఆయన ఆ మాట చెప్పి వాళ్ళు బాధపడుతున్నప్పుడు వామ్మో! అట్లాంటి పరిస్థితి నా పిల్లలకు రావద్దనిపించింది గురుగారు. చేసినాంక రాదా వస్తదిలే చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి అని అనుకునేదాన్ని. కానీ చేయడం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయగలగాలి. చే అట్లా చేయడానికి కావాల్సిన ధైర్యం ఉండాలి అని ఆ రోజు ఆ మాట చెప్పిన తర్వాత అర్థమైంది గురుగారు. మళ్ళీ అన్నసంతర్పణకి వచ్చినప్పుడు అన్నసంతర్పణకి వండడానికి ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోండమ్మా అని మీరు చెప్పినప్పుడు ఆహ్, నలుగురు ఉంటారు గదా! అంతా చేయ అంతా నా దాకా ఎందుకొస్తుందిలే అనే ఒక విషయం నేను చేసిన తప్పే గురుగారు. నలుగురు ఉంటారు. నా వరకు రాదులే. అంతా తే నేర్చుకోవచ్చులే తర్వాత అన్నట్టుగా అనుకున్నాను గురుగారు. కానీ ఆయన చెప్పిన తర్వాత అర్థమైంది గురుగారు. ఇంట్లో కానీ, బయట కానీ ఒక పని నేర్చుకుంటేనే అది ఎంత ఉపయోగపడుతుందో మీరు చెప్పిన తర్వాతే అర్థమైంది గురుగారు. కనీసం మా ఇంట్లో నేనెక్కువ వండను గురుగారు. కానీ అక్కడికి వచ్చి సున్నిలలో వండినప్పుడు నాకర్థమైంది గురుగారు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, సున్నిలలో వంట చేయండి అని అన్నప్పుడు వంట చేస్తాను గురువు. 10 మందికైనా వండగలుగుతాను గానీ, అంతకన్నా ఎక్కువ అయితే వండడం నాకు రాదు. మా ఇంట్లో పెద్దవాళ్ళున్నారు గాబట్టి వాళ్ళే మేనేజ్ చేస్తారు. కానీ అక్కడికొచ్చిన తర్వాత నాకంటూ ఏదైనా సమస్యొస్తే నేను ఇప్పటి నుంచే నేర్చుకోవడానికి మీరు ట్రైన్ చేసే విధానం అది చాలా బాగుంది గురువుగారు. ప్రతీదీ నేర్చుకోవాలి అనే మీ కాన్సెప్ట్, మళ్ళీ ప్రతీదీ అందరూ షేర్ చేసుకొని అన్ని పనులు అందరూ చేయాలనే కాన్సెప్ట్ చాలా బాగుంది గురువుగారు. అది ఫస్టు రమాదేవి అమ్మగారు నేనిట్లా వేములవాడలో నేను కూడా వంట చేస్తాను అన్నప్పుడు నాకనిపించింది గురుగారు, ఆడ వంట చేయడానికి చాలా మందుంటారులే, మళ్ళీ ఇప్పుడే పేలిస్తే బాగోదు అని అనుకున్నాను.
తర్వాత సున్నిలలో రమాదేవి అమ్మగారు వంట చేసినప్పుడు నేను అక్కడే ఉండి అది ఇది గమనిస్తూనే ఉన్నాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని. తర్వాత సున్నిలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా ఆయనకు చిన్న కన్వర్ట్ ఆ వంటలు అంత పెద్ద వంటలు చేసినప్పుడు ఎంత శ్రమ పడాలి ఎంత చేయాలి అంటే పీటర్లో ఉన్నప్పుడు అవన్నీ ఏమి ఉండవు నేర్చుకోవాలనుకుంటే అక్కడే నేర్చుకొని మా ఆయన చెప్పారు గురుగారు అది. ఆ, నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను కానీ అలా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకోటి ఏంటంటే మన పీఠంలో ఏది చేసినా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుంది నేర్చుకుంటే అక్కడే నేర్చుకోవాలని నేను ఫిక్స్ అయిన గురుగారు. ఇంకోటి ఏంటంటే ఈసారి అవి ఇవి వేస్తున్నప్పుడు కూడా నేను అక్కడే ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను గురుగారు. అప్పుడు అనిపించింది నెక్స్ట్ టైం అయినా ఎంతో కొంత ఆ నేర్చుకోవాలి అనే తాపత్రయం పెరిగింది గురుగారు ఈసారి. నెక్స్ట్ టైం టైం దొరికితే చేసేయాలి అన్నట్టుగానే అనుకుంటున్నాను గురుగారు. అంటే మీకు అన్ని నేర్చుకోవాలి జీవితంలో అని. అమ్మా ఇక్కడ జీవితంలో మీకు ఏదైతే అవసరమైన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ నేర్పిస్తున్నా అది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రోజు సుందీలలో మీకు వంట వచ్చని చెప్పి అడిగాను నేను, మీరు చేయగలరా ఏం అడగరా, చేయండి ఏదైతే అదైందని చెప్పి అన్నా తప్ప మీరు చేయగలరా వండగలరా అని ఏమనలే. అన్న ఏమన్నా మీ అన్ని అవును 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 అది అవును కుదరలేదు. గురుగారు ఏమన్నా చేయండి అన్నారు. అదే చేసేస్తాను కుదరలేదు, చేసేస్తాను. అది కుదరలేదు. అవును అయినా సరే ఏమన్నా అన్ననా అదే ఒకసారి ఫెయిల్ అవుతుంది, రెండు సార్లు ఫెయిల్ అవుతుంది, ఆటోమేటిక్ మూడోసారి అదే నేను అనేది. మీరు కూడా అవును తల్లిదండ్రులుగా అలానే వదిలేయాలి పిల్లల్ని కూడా, కొన్ని కొన్ని అవకాశాలు ఇవ్వాలి. అన్ని కూడా పుట్టుకతో ఏది రాదు, అదే నేను చెప్పేది. ఇక్కడ నేర్పించేది కూడా అదే నేను చెప్తుంది. ఇక్కడ ప్రతిదీ మీ జీవితంలో మీ పిల్లల విషయం అవ్వచ్చు మీకు అవ్వచ్చు ప్రతిదీ ఇక్కడ నేర్పిస్తున్నా. వదిలేయాలి అంటే ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా ఎవరు సక్సెస్ అనేది రాదు. ఫెయిల్యూర్ అవ్వాలి, ఫెయిల్యూర్ అయితేనే కదా దాంట్లో మంచి ఏంది చెడు ఏంది తెలిసేదని చెప్పేసే కదా. ఇప్పుడు మీ గ్రూప్ కాల్స్ లో అయినా సరే అదే చెప్తున్నా, మీ జీవితంలో ఇలా ఉండాలని చెప్తున్నా అదే చెప్పేది. పీఠంలో అన్ని నేర్పిస్తూనే ఉన్నా, అది మీకు కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు, అదే తేడా, అంతకు మించి వేరేది ఏం లేదు. ప్రతి ఒక్కటి గురుగారు పీఠంకి రావడం వల్ల ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, వంట చేసే విషయంలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి A to Z పీఠంలో నేర్చుకోవచ్చని పీఠంకి వచ్చాకే అర్థమైంది గురుగారు. అంతకు ముందు అంత తెలియదు. కనీసం మాట్లాడడం కూడా తెలియని నాకు మాట్లాడడం, వంట, ఇక్కడ చుట్టుపక్కలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, పేరెంట్స్ తో ఎలా ఉండాలి, ఈవెన్ రిలే హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, అన్ని ఈవెన్ ప్రతి A to Z అన్ని నేర్చుకోగలుగుతున్నాము అంటే అది కేవలం పీఠం వల్ల మీ వల్లే గురుగారు. మీ అన్ని చెప్పడం బట్టి ఇప్పుడు నా ఫ్యామిలీ అంటూ ఉందంటే అది మీ వల్లే గురుగారు. ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి నేర్చుకుంటున్నాం. నేర్చుకొని మా లైఫ్ మార్చుకోబట్టే ఇప్పుడు ఈ మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాం గురుగారు. ఒకవేళ ఇలా పీఠానికి మా వారు రాకపోయినా నేను ఆ అర్థం చేసుకోలేకుండకపోయినా అసలు మేమిద్దరం విడిపోయే వాళ్ళం కావచ్చు ఈ పాటికి. అట్లాంటి సిచ్యువేషన్లలో నుంచి ఇప్పుడు ఒకరి ఇష్టాలను ఒకరిని గౌరవించేంత స్థితికి మారిపోయిన ఈ విషయంలో అయితే అద్భుతం గురుగారు. మీరు ఏ ఎన్ని చేస్తున్నా మా కోసం ఎంత టైం కేటాయిస్తున్నా కానీ కొన్ని కొన్ని విషయాలలో కొందరు వల్ల మీరు బాధపడటం, మళ్ళీ కొన్ని విషయాలు మేము మిస్ అయిపోవడం అలా జరుగుతున్నప్పటికీ మమ్మల్ని అంత పట్టించుకొని మా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తూ మా జీవితాలను సరైన దారిలో పెడుతున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువు. తర్వాత అక్కడ ప్రసాదంగా ఒక మామిడికాయ ఇవ్వడం జరిగింది అందరికి, ఎలా అనిపించింది? అది చాలా బాగా అనిపించింది గురుగారు. పీఠంకి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన ప్రసాదాన్ని ఆ అది ఎలా మిస్ అయిందో తెలియదు కానీ రూమ్ లో నుంచి మిస్ అయిపోయింది. అప్పుడు నాకు మా వారికి గొడవ అయింది. మస్తు బాధ అనిపించింది గురుగారు. ఫస్ట్ టైం గురుగారు నాకంటూ ఒక ప్రసాదం ఇచ్చినప్పుడు మిస్ చేశాను అని చాలా బాధేసింది నాకు. అదే అట్లా ఎట్లా మిస్ చేసుకున్నా అమ్మవారే స్వయంగా ఇచ్చిన ప్రసాదాన్ని వదిలేసుకున్నా ఏదైనా జరుగుతుందేమో అని చాలా బాధపడ్డాను. కానీ అలా ఈ జరగలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రసాదం ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మొదటి ఫస్ట్ ఎలా మిస్ చేసుకున్నాను ఇదైనా కాపాడుకోవాలి ఖచ్చితంగా అనే ఫీలింగ్ బాగా పెరిగిపోయింది గురుగారు. మీరు ఇవ్వగానే టక్కున బ్యాగ్ లో పెట్టేసుకున్నాను మిస్ అయిపోతుందేమో అని భయం కొద్ది. తర్వాత ఏంటంటే మీరు ఇచ్చింది ఎప్పటికైనా మాకు ప్రసాదంది అంత గొప్ప వరం మాకైతే ఆ అది దక్కడమే అదృష్టం. అలాంటి మిస్ చేసుకునే పరిస్థితి వస్తే మాకన్నా దరిద్రులు ఇంకెవరు ఉండరు అనిపించింది కూడా. ఇంకేంటంటే ఆ
మామిడికాయ మీరు ఎంత ఫ్యామిలీకి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి మాకు ఇచ్చినప్పుడు నాకు ఇంకా సంతోషంగా అనిపించింది గురుగారు. అది మీ కృప వల్ల ఎప్పటికీ మీ అనుగ్రహం మా పైన ఉండాలి అనుకుంటున్నాను గురుగారు. ఇలాగే ఎప్పటికీ జీవితాంతం ఉంటే మా అంత అదృష్టవంతులు ఉండరు గురుగారు. అదే దర్శనం వచ్చేసి పీరం తరపున కాబట్టి అంతరాలయంలోకి వెళ్ళారు. అసలు ఆ దర్శనం ప్రోటోకాల్ దర్శనం అందింది మన పీఠం ద్వారా వెళ్ళటం వల్ల. అసలు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది గురుగారు. అక్క అంత దగ్గరికి వెళ్ళి చూస్తారని అసలు నేను కల్లో కూడా అనుకోలేదు గురుగారు. కల్లో అంటే అసలు ఒక్కసారి భద్రాచలం మా ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. అంటే మా తాతగారు, మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు వెళ్ళొచ్చారు కానీ నేను వెళ్ళడమే పెద్ద గొప్ప విషయం. అక్కడికి వెళ్ళి దేవుని అంత దగ్గర నుంచి చూస్తారని అనుకోలేదు. అలాంటిది అక్కడ దగ్గర దాకా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి మీ సమక్షంలో చేసుకోవడం అది ఇంకా సంతోషం అంటే చాలా సంతోషం అనిపించింది గురుగారు. అట్లాంటి అదృష్టం మళ్ళీ వస్తుంది రాదు గురుగారు. మా అంతలో మేము వెళ్తేనైతే కనీసం దర్శనం చేసుకోవడానికి కూడా 5 సెకండ్లు కూడా నిలబడే వాళ్ళం కాదు కావచ్చు గురుగారు. అలాంటిది మేము అక్కడ ఉండి స్వామివారిని అమ్మవారిని అంత దగ్గర నుంచి దర్శనం చేసుకున్నామంటే అది చాలా అంటే చాలా గొప్ప విషయం. నా దృష్టిలో అయితే అంత దగ్గర నుంచి అట్లా స్వామివారిని దర్శనం చేసుకుంటా అని కల్లో కూడా ఊహించుకోలేదు. అలాంటివి అన్ని జరిగిపోతున్నాయి నా విషయంలో అయితే. అది చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. మీరు చిన్నప్పుడు రోజులలో ఈ భక్తి లేకపోవడం కానీ ఇలా అన్న సందర్భాలకి అటెండ్ అవ్వలేకపోవడం కానీ ఎన్నో జరిగినాయి. అంటే జరగలేదు మీరు అనుకున్నా సరే. ఇప్పుడు మీ పిల్లలు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరితో పాటు అందరు కూడా మీ పిల్లల్ని దగ్గర తీస్తా ఉన్నారు, సాధకులందరూ కూడా. ఆ రమాదేవి తలపాగా కట్టడం, ఆ ఫోటోలు తీసుకోవడం, అందరూ ఒక సొంత పిల్లల్లాగా తీసుకోవడం అసలు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా ఆ అన్న సందర్భంలో చూసి నేర్చుకోవడం కానీ, దేవుడి మీద భక్తి పెరగటం కానీ అలా చూసి ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా తాత, మా నాన్న వాళ్ళు మాలలు వేసేది కానీ ఇంత చేసేది కాదు. మాలలు వేసుకున్నప్పటికీ మా తాత జపం చేసేవారు అంతే. మాలలు వేసుకున్నప్పుడు ఏదో నలుగురిని పిలిచేసి అన్నం వడ్డించడం చేయడం అది చేసేది కానీ ఇంత తెలియదు. మా తాత చెప్పేవారు జపం చేసుకోండి అమ్మా బాగుంటుంది అని చిన్నప్పుడు చెప్పేది గురువు. అది మా తాత ఉన్నంత సేపు మా ఇంట్లో మగవాళ్ళు చేశారు కానీ ఆడవాళ్ళని చేయలేదు గురుగారు ఎప్పుడు. మా తాత ఉన్నంత సేపు మా మామయ్య వాళ్ళు జపం చేస్తూ ఉండేవాళ్ళు 1 అవర్ అట్లా. అది కొంచెం కొంచెం తెలుసు నాకు అంతే. మా నాన్న వాళ్ళ ఇంట్లో ఎవరు చేసేవాళ్ళు కాదు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జపాలు అవి ఇవి ఎవరు చేయరు. కానీ మా ఇంట్లో పూజలు మా ఇంట్లో ఎక్కువ పూజలు చేయరు కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉపవాసాలు ఉండడం అది ఇది చేస్తూ ఉంటారు కానీ పిల్లలకి అంత తెలియదు గురుగారు. పిల్లల ఉన్నప్పుడు మాకు తెలియదు. కనీసం దీపం ఎలా ముట్టిస్తారు, ఉపవాసాలు ఉండడం అది అంతవరకే తెలుసు మాకు. కానీ పూజ చేయాలంటే ఈ విధానంలో చేయాలి, ఇలా చేస్తేనే ఆ ఇట్లుంటది అని ఆ ప్రవచనాలు మీరు ఇచ్చే ప్రవచనాల నుండి కొన్ని నేర్చుకున్నాం గురుగారు. ఇంట్లో ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి. తర్వాత ఇప్పుడు మా పిల్లలు ప్రవచనాలు వింటున్నారు, దానితో పాటు మేము చేసేవన్నీ చేయగలుగుతున్నారు. ఆ మా పెద్దవాళ్ళతో ఉంటూ వాళ్ళు చేసే నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా పీఠంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసి బాగా నేర్చుకుంటున్నారు గురుగారు. నేను చెప్పేది ఒక వంత అయితే పీఠంలో నేర్చుకునేది 90% గురుగారు. పీఠంలో మనం అగ్ని ఆరాధన ఎలా చేస్తున్నాము, జప సాధన ఎలా చేస్తున్నాము, ఆ నలుగురికి అన్నసంతర్పణ ఎలా చేస్తున్నాము, నీళ్ళు ఎలా ఇస్తున్నాము, అన్ని వాళ్ళు బాగా క్యాచ్ చేసి ఇంటి దగ్గర ఆటలు కూడా అవి ఆడుతున్నారు గుర్తుగా. ఎలా అంటే ఆ పొయ్యి వెలిగించినట్లుగా అందరిని పిలుచుగా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అందరిని పిలుచుకోవడం, అన్నసంతర్పణ చేస్తున్నాం రండి అన్నం తీసుకోండి. వాళ్ళు ఆడుకునే ఆట అయినా ప్రతిదీ ఫీల్ అవుతూ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. మళ్ళీ పీఠంలో సాధకులు మా పిల్లల్ని ఎంత ఎఫెక్షన్ గా చూస్తున్నారంటే వాళ్ళ అమ్మాయిని నేనెందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ అబ్బాయిని నేనెందుకు ఎత్తుకోవాలి అని మా ఇంట్లో వాళ్ళే అన్నారు గురుగారు. పక్కనోళ్ళు కాదు, సొంత మా మావయ్య మా అత్తమ్మ వాళ్ళు అన్నారు. మీ పిల్లలకు నేను తినిపించాలా, మీ పిల్లలకు మేము పని మనుషులమా అన్నట్లుగా మా మావయ్య మాట్లాడారు.
అలాంటిది పీఠంలో వారు ప్రతి ఒక్కరు కూడా మా పాపని ఎత్తుకున్నారు. మా బాబుని అన్నసంతర్పణకొస్తే వాళ్ళిద్దరిని వదిలేసి నేను ముందు వచ్చాను గురువుగారు. ఒకరు మా పాపని పట్టుకున్నారు. మా చిన్నోడిని ఎత్తుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో కన్నా ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు మా విషయంలో అయితే. అంత సపోర్ట్ ఫ్యామిలీ దగ్గర దొరకని సపోర్ట్ నాకు పీఠంలో దొరుకుతుంది గురువుగారు. ఇదైతే చాలా సంతోషం గురుగారు. మళ్ళీ మా పిల్లలు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, పీఠంలో వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర కూడా వాళ్ళతోనే మాట్లాడుతున్నారు గురుగారు. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా గురువు గారికి క్షమించండి గురుగారు. గురుగారు ఫోటో లేదు మమ్మీ. ఫోటో తీసి నేను గురువు గారిని చూపించాలి మా ఫ్రెండ్స్ కి అని ఫోన్ తీసుకొని చూపెడుతున్నారు గురుగారు. ఇగో ఈయన గురువు గారు, ఇక్కడ అన్నం పెట్టిరు, అట్లా పెట్టాలి మనం, అట్లా చేయాలి మనం, అయ్యో ఇగో ఇట్లా వేయాలి, ఇక్కడ ఇట్లా పెట్టాలి, నువ్వు నీళ్ళు పోయి అక్కడ, నువ్వు అన్నం పెట్టి ఇక్కడ, సిస్టమేటిక్ గా అక్కడ ఎంత సిస్టమేటిక్ గా ఉంటావో ఇక్కడ నుంచి అంత సిస్టమేటిక్ గా ఉంటున్నారు గురుగారు. ఇప్పటి నుంచి వాళ్ళు ఇదే ట్రాన్స్ లో వెళ్తే వాళ్ళకంటూ ఒక స్థానం ఎప్పటికీ నిలుస్తుందని నాకు అనిపిస్తుంది గురుగారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది గురుగారు ఈ విషయంలో అయితే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే ఇలాగే ఉంటే వాళ్ళకంటూ ప్రతిదీ అర్థమై వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడతారు అనే నమ్మకం నాకైతే కుదిరింది గురువుగారు. మొత్తానికైతే పీఠం ద్వారా అన్ని నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు, మంచిది. మేము చూడని కూడా వాళ్ళన్నీ మేము ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం, వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు గురువుగారు. మేము 20 ఏళ్ళు దాటిన తర్వాత నేర్చుకుంటే వాళ్ళు 2-3 ఏళ్ల నుంచే నేర్చుకుంటున్నారు గురువుగారు. సంతోషమే కదా గురువుగారు, అంతకన్నా ఇంకేముంటుంది. ఇంకా అంటే చాలా ధన్యవాదాలు గురువుగారు. ఇలా అన్నసంతర్పణకి రావడానికి ఫస్ట్ అవకాశం ఉంటుందో లేదో ఒక రోజు ముందే చెప్పాను అని చాలా భయపడ్డాం గురువుగారు. ఇస్తారో ఇయ్యరో, వెళ్ళడానికి అనుమతి ఉంటుందో లేదో, చాలా ప్రాసెస్ ఉంటుంది అని అనిపించింది గురువుగారు నాకైతే. అనుమతి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు. అక్కడికి రావడం, అక్కడ మన సంతర్పణ దర్శనాలు అక్కడ మీ సమక్షంలో చేసుకోవడం, నాకంటూ ఉన్న సమస్యలకి ఒక దారిని చూపించడం, అవన్నింటికి చాలా కృతజ్ఞతలు గురుగారు. మీకు అమ్మవారికి ఎప్పటికీ ఈ ఇలాంటి అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను.